హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్వచ్ఛమైన మరియు శుద్ధమైన నెయ్యిని నేను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ నెయ్యిని మనము ఇప్పుడు చూద్దాం. డైలీ తీసుకున్న పాలతో కాచి చల్లార్చి దాంట్లో నుంచి మీగడను ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే పాలతో పాటు పెరుగు చేసుకునే క్రమంలో కూడా నేను దానిలో మీగడను తీసుకుంటాను. మళ్ళీ దానికి తోడు వేసే పని లేకుండా ఒకేసారి ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న మీగడతో పాటు కూల్ వాటర్ని కూడా బయటికి తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్కి వచ్చిన మీగడను ఇప్పుడు పెద్ద మిక్సీ బౌల్ని నేను తీసుకొని దాంట్లో ఉన్న మీగడ మొత్తం ఒకేసారి ఈ మిక్సింగ్ బౌల్లో నేను తీసుకుంటున్నాను. ఒకటేసారి తీసుకోవడం వల్ల ప్రాసెస్ మనకు లెంతీ కాకుండా సులువుగా పని అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకున్న ఈ మిక్సింగ్ బౌల్లో నేను కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కూల్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల విచ్ఛిన్నం కాకుండా ఒకే దగ్గర సాలిడ్గా ఉండడానికి ఈ వాటర్ మనకు ఉపయోగపడుతుంది. మనము ఈ క్రమాన్ని 5 to 10 minutes వరకు మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తూనే ఉండాలి. గ్రైండ్ చేస్తూ ఉండడంలోనే మనకిప్పుడు ఇది వెన్న రెడీ అయిపోతుంది. గ్రైండ్ చేయడం అయిపోయాక నేను ఈ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఒకే దగ్గర చేసి దీన్ని ఒక ముద్దలాగా నేను చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కూడా వాటర్ లేకుండా సర్వ్ చేసుకొని మళ్ళీ ఇంకొక బౌల్లో నేను అది కూడా కూల్ వాటర్లో 2-3 times కడుక్కుంటున్నాను. ఎందుకంటే వారం 10 రోజుల పాటుగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇది ప్యూరిఫై అవ్వడానికి మనము 2-3 వాటర్లో మనము ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ని చేసుకున్నాక వాటర్ లేకుండా చక్కగా ఈ వెన్నను ఇప్పుడు మనము నెయ్యిలా గ్యాస్ వెలిగించి ఈ వెన్నను గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కదుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కదపకపోతే అడుగు అంటేసుకుంటుంది. చక్కగా 30 to 40 minutes లోపే మనకు నెయ్యి రెడీ అయిపోతుంది. మనము దగ్గరుండి చూస్తూ అడుగంటకుండా కదుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో దీన్ని చాలా చక్కగా మనము చేసుకోవచ్చు. పొంగకుండా మరియు అడుగంటకుండా చక్కగా స్మెల్ రావడం కోసం మనం ఇప్పుడు దీంట్లో కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకుందాం. ఎంతో చక్కటి ఆరోగ్యకరమైన నెయ్యిని ఇప్పుడు మనము రెడీ చేసుకున్నాము. చాలా డేస్ వరకు నిలువ ఉంచుకోవడానికి మనము ఏదైనా మంచి మందపాటి బౌల్ని మనము చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టైనర్ సహాయంతో ఈ నెయ్యిని వడగట్టుకుంటున్నాను. ఈ నెయ్యిని మనము ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కూడా మనము నిలువ ఉంచుకోవచ్చు. ఇది చాలా డేస్ వరకు మనకు దేనిలో అయినా వేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు మనము చక్కగా చేసుకున్న ఈ నెయ్యిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చక్కగా ఆరోగ్యంగా తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సపోర్ట్ మీ మోర్.